మీకు సింపుల్ క్వశ్చన్ అండి. నిజమే చెప్పాలి. మీకు కంపెనీ ఉంది. ఒక మంచి ఇంజినీర్‌ని తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఓ 25,000, 50,000, లక్షో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏ పని తెలీదు. కానీ మార్కులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ క్రెడిట్ సూపర్‌గా ఉంది. తీసుకుంటారా? నిజమే చెప్పండి. తీసుకోరు కదా! అది సమస్య. అంటే ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు అంటే ఇదే సమస్య. కావాలంటే లింక్డ్ఇన్‌లోకెళ్ళి ఒక్కసారి సెర్చ్ చేయండి. ఏ ఉద్యోగమైనా గాని. కొన్ని వేలు కాదు లక్షల ఉద్యోగాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎవడు పనికి రావట్లేదని చెప్పి ఆ కంపెనీ యజమానులు అంటున్నారండి. ఇప్పుడు చెప్పండి మీ వాడికి కానీ, మీ అమ్మాయికి కానీ ఇప్పుడు చెప్పండి. అప్రెంటిస్ చేయరా బాబు, ఇంటర్న్‌షిప్ చేయరా బాబు, మంచి కంపెనీలో చెయ్యి. వీలైతే ప్రభుత్వ రంగ నవరత్న సంస్థలున్నాయి కదా! అక్కడ చెయ్యి. అలాంటి అవకాశాలన్నీ నేను చెప్తున్నాను కదండీ! ఎక్కడున్నాయి ఏంటి అని వెతుక్కోవద్దు. సో మరిప్పుడు నిన్నేమో ఐఓసీఎల్ చెప్పాను కదా! ఇప్పుడు హెచ్‌పీసీఎల్ అండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. మీకు తెలుసు రిఫైనరీస్ ఉన్నాయి వీళ్ళకి బొంబాయిలో, వైజాగ్‌లో. 250 మందికి పైగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌లని తీసుకుంటున్నారిక్కడ. అప్రెంటిస్ కోసమే అలాగని 10, 5,000 చేతిలో పెడతారనుకుంటారేమో. నెలకు 25,000 ఇస్తారు. మంచి సర్టిఫికేట్ ఇస్తారు, బ్యాడ్జ్ ఇస్తారు. అద్భుతమైన అధికారులతో, టెక్నీషియన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. వీటన్నిటికి మించి రేపటి రోజు భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు వస్తాయి కదండీ! సో మరి బొంబాయి గానీ, వైజాగ్ గానీ వెళతాను, అప్రెంటిస్ చేస్తాను అని ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా! ఈ పాటికి. మీరు ఎలాగో కన్విన్స్ అయ్యారు కాబట్టి మీ అబ్బాయిని, అమ్మాయిని కూడా కన్విన్స్ చేయండి. ఇంజినీరింగ్‌లో మెయిన్ బ్రాంచెస్ అందరికీ ఈవెన్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో సహా అందరికీ అవకాశాలు వచ్చినాయండి. 25 ఏళ్ల లోపు ఉండాలి అని చెప్తున్నారు. టైం అయితే ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. మార్చి ఫస్ట్ వీక్ దాకా టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోమని చెప్పండి. ఇక్కడ అప్లై చేయడానికి ముందు చిన్న కండిషన్, ఆల్రెడీ అప్రెంటిస్ చేసిన వాళ్ళు వద్దండి. నేను ఇంజినీరింగ్ పూర్తయిపోయింది, ఖాళీగా ఉన్నాను, ఎక్కడా ఏ అనుభవం లేదనేవాళ్ళు ఖాళీగా ఉంచొద్దు దయచేసి. మీరు కూడా ఉండొద్దు. సో అప్లై చేసేయండి ముందైతే. నాట్స్ అని ఒక పోర్టల్ ఉంటుంది అప్రెంటిస్ కోసం. ఒక్కసారి రిజిస్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా అప్రెంటిస్లు చెప్పుకుంటున్నాం కదండి మనం. విదేశాలకి మనకు ఉన్న తేడా అదేనండి. వాళ్ళేమో చదివేటప్పుడే బ్రహ్మాండమైన స్కిల్ పెంచుకుంటారు. మనమేమో ఆ కంపెనీ ఇవ్వలేదు, ఈ కంపెనీ ఇవ్వలేదు, ఆ కాలేజ్ ఎలాగా, ఈ గవర్నమెంట్ ఎలాగని తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు అలా కాదు. చొరవగా చక్కగా దగ్గరలో ఏది ఉంటే అది జాయిన్ అయిపోతారు. ఏది విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేస్తున్న మన కుర్రాళ్ళని చూశారు కదా! అక్కడ అలా ఉంటారు, ఇక్కడేమో ఇలా ఉంటారు. కాస్త మీరే ఉత్సాహపరచాలి వాళ్ళందరినీ కూడా. సో మరి మంచి సమాచారం, ఉద్యోగాలకు సంబంధించిన మంచి సమాచారం మనం ఇచ్చుకోవాలి. లేకపోతే మన తెలుగు వాళ్ళు వెనకబడిపోతున్నారని నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. జస్ట్ ఒక లైక్ ఇస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఇలాంటి సమాచారం మాకు ఎప్పటికప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే ఫాలో అయిపోండి. మీరు ఫాలో అవుతున్న బెస్ట్ ఛానల్స్లో ఇదొకటి అవుతుంది. థ్యాంక్ యూ.